భరద్వాజ్ గారు, సిద్ధు జొన్నలగడ్డ తెలుసు కదా సినిమా వచ్చింది, బాగుంది, చూసాము. ఏంటి పరిస్థితి, ఎలా అనిపించింది? జనాలు ఆడియన్స్ ఏమంటున్నారు? అంటే మీకు ఎలా అనిపించింది? ఇంతకు ముందు ఒక సినిమాతో వచ్చాడు ఆయన, టిల్లు కాకుండా. అవును, టిల్లు స్క్వేర్ ఆ రెండు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బాగా డబ్బులు కలెక్ట్ చేసినాయి. ఈ ఎక్స్పెక్టేషన్ ఉంది అతని మీద. జాక్ అనే సినిమా వచ్చింది. అవును, ఆ ఎక్స్పెక్టేషన్స్ ఏమాత్రము రీచ్ కాలేదు ఆ సినిమా. దాంతో కేవలం క్యారెక్టరైజేషన్ మీద లాభం లేదు, ఏదో ఒక కంటెంట్ కూడా ఉండాలి అవును అనే అభిప్రాయానికి వచ్చారు. వచ్చిన తర్వాత ఇంకొక ప్రయోగం చేసిన సినిమా ఇది. ఓకే, తెలుసు కదా అని. ఈ తెలుసు కదా మహిళా దర్శకురాలు నీరజ కోన. ఆవిడ గతంలో ప్రొడక్షన్ సైడ్ చాలా వ్యవహారాలు చూస్తూ వచ్చారు. అవును, మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. ఫైనల్గా ఆవిడ ఇప్పుడు కాస్ట్యూమ్ కానీ ఇంకా ప్రొడక్షన్ సైడ్ అన్నీ చేశారు. అన్నీ చేసి ఒక కథ తయారు చేసుకుని మొత్తానికి పీపుల్స్ మీడియా ద్వారా ఇప్పుడు ఇలా బయటకు వచ్చారు. తెలుగులో మహిళా దర్శకులు చేసినటువంటి సినిమాలు గతంలో చూసాం మనం. విజయ నిర్మల్ గారు చేశారు, తర్వాత అంతకుముందు భానుమతి గారు చేశారు, సావిత్రి గారు చేశారు, వరలక్ష్మి గారు చేశారు. ఈ ప్రయాణంలో ఇప్పుడు ఈవిడ. అయితే ఈ సినిమాలో కథ కొంచెం సెన్సిబుల్గానే ఉంటుంది. ఆవిడ ఎన్నుకున్నటువంటి కథ అంటే సరోగసి మీద నడిచేటువంటి కథ. అయితే మనకి గతంలో క్రాంతి కుమార్ గారు 9 నెలలు అనే సినిమా ఒకటి తీసున్నాడు దీని మీద. అవును, అలా ఒక పాయింట్ మీద నడుస్తున్న కథ. అంటే ప్రేమికులు అంటే ప్రేమలో ఉన్నది ఆ తర్వాత అది పెళ్లిగా మారాలి అనేది ఒక జనరల్గా అనుకునేటువంటి కాన్సెప్ట్. కానీ ప్రేమలన్నీ పెళ్ళిళ్ళుగా మారాల్సిన అవసరం లేదు అనే అభిప్రాయంతో ఉండేటువంటి ఒక వ్యక్తి కథ కూడా దీనిలో ఇమిడి ఉంది. ఇది చాలా కాలం క్రితం వచ్చినటువంటి చాలా సినిమాల పోలికలు కనిపిస్తాయి. అంటే శోభన్ బాబు గారి సినిమాలు చాలా చూసాం మనం. అలాగే హిందీలో కూడా చాలా ఈ టైపు కథలు వచ్చినాయి. అంటే ప్రేమించుకుంటారు, ప్రేమలో నమ్మకం లేనటువంటి, అంటే ప్రేమలో నమ్మకం ఉంటుంది కానీ ప్రేమ పెళ్లిగా మారితే ఆ మారేటువంటి పెళ్లి మీద గౌరవం లేకపోవడం, లేకపోతే రకరకాల కారణాల చేత ఆ బంధంలోకి వెళ్ళటం ఇష్టపడినటువంటి పార్ట్నరు అందులో నుంచి తప్పుకోవటం, వాళ్ళు మళ్ళీ అర్థం చేయించడం, ఇలాంటి కథలు చాలా చూసాం మనం. అయితే దీనిలో కొత్తదనం ఏంటంటే అవతల పార్ట్నర్ ఇంకొక జీవితాన్ని వెతుక్కున్న తర్వాత ఆ వెతుక్కున్న జీవితంలోకి మళ్ళీ ఈ వ్యక్తి ప్రవేశించటం, ఇలా కొంచెం కన్ఫ్యూజన్గా ఉండేటువంటి ఒక కాన్సెప్ట్ని ఏం చెప్పి ఎలా చెప్పి ప్రొడ్యూసర్ని ఆవిడ కన్విన్స్ చేశారు, అలాగే హీరోయిన్స్ని ఎలా కన్విన్స్ చేశారు అనేది ఒక వింత. అయితే స్క్రీన్ మీద చాలా గ్రాండియర్గానే నడిపారు. విజువల్ గ్రాండియర్ ఉంది సినిమాలో, విజువల్ గ్రాండియర్ ఉంది. అలాగే కొన్ని డైలాగులు కన్ఫ్యూజన్గా నడిచినాయి. అంటే హీరో క్యారెక్టర్ సిద్ధు జొన్నలగడ్డ చేశాడు, చాలా నిజాయితీగా ఉంటుంది ఆ క్యారెక్టర్ అనేది ఎస్టాబ్లిష్ చేశారు. కానీ ఆ క్యారెక్టర్ నుంచి కూడా కొన్ని మాట్లాడకూడని మాటలు కూడా మాట్లాడించేశారు. అయినప్పటికీ అతను సమధర్మం పాటిస్తున్నట్టుగాను, ఇద్దరి కష్టాలని పట్టించుకుంటున్నట్టుగాను, పైగా ఒక కుటుంబ విలువల పట్ల విపరీతమైనటువంటి అభిమానం ఉన్నటువంటి వ్యక్తిగాను ఆ క్యారెక్టర్ని నడుపుతారు. రెండో వైపు ఇద్దరు హీరోయిన్లలో రెండో హీరోయిన్ శ్రీనిధి శెట్టి, ఆ అమ్మాయి క్యారెక్టర్లో ఈ కన్ఫ్యూజన్ ఉంటుంది. ప్రేమ పెళ్ళికి వెళ్తే అంటే పెళ్ళిలోకి ఎంటర్ అయితే ప్రేమ చచ్చిపోతుందేమో అనే ఒక కన్ఫ్యూజన్. ఈ కన్ఫ్యూజన్లో నుంచి వాళ్ళకేదో ప్రాబ్లం ఉన్నప్పుడు హెల్ప్ చేద్దామని ఎంటర్ అయ్యి ఆ కన్ఫ్యూజన్లో అవతల పార్ట్నర్ అవతల రాశీకరణ చేసింది ఆ క్యారెక్టర్. వాళ్ళిద్దరి మధ్య ఒక అపోహలు అపార్థాలు, ఆ ఏరియాలో కొంచెం శోభన్ బాబు గారి సినిమాలా అనిపిస్తుంది. అలా రకరకాల సినిమాల నుంచి రకరకాల ఎమోషన్స్ పట్టుకొచ్చి నడిపినట్టుగా అనిపించింది సినిమా. కాకపోతే ఎంగేజ్ చేయగలిగింది. థియేటర్లో నడిచినంతసేపు ఇబ్బంది అయితే పెట్టలేదు సినిమా. కొంచెం స్లో నేరేషన్ ఉంది. ఇలాంటి కథలకి అలాగే ఉంటుంది. గతంలో అంటే పాత సినిమాలు చూస్తున్న వాళ్ళకి, హిందీలో ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి అమితాబ్ బచ్చన్ గారి సినిమాలు చూస్తున్న వాళ్ళకి ఇది పెద్ద ఇబ్బంది కలిగించదు. పర్వాలేదు అనుకుని బయటకు రావటం సినిమా. ఇదేదో గొప్ప ఒక పాయింట్ని
ఎలివేట్ చేసి చెప్పాడు అని అనుకోవడానికి ఏం లేదు. మామూలు వ్యవహారమే, రోజువారీ జీవితాల్లో ఉండేటువంటి ఘర్షణలే. అయితే దానికి ఒక సొల్యూషన్ చూపించటం దాకా వెళ్ళలేదు, కన్విన్స్ అయిపోవటమే అని చెప్పారు. కానీ నిజానికి ఆ క్యారెక్టర్ని ప్రాపర్గా డీల్ చేయలేదు అనిపించింది. శ్రీనిధి శెట్టి చేసిన క్యారెక్టర్ని ఎందుకు వద్దంది అనేది, పెళ్లి వైపు ఎందుకు వెళ్ళలేదు అనేది ఒకటి కన్ఫ్యూజన్, క్లారిటీ లేదు. ఆ క్లారిటీ ఇచ్చి ఆ క్యారెక్టర్ని ఇంకొంచెం బలంగా నిలబెట్టి ఉంటే డెఫినెట్గా సినిమా ఇంకొక లెవెల్కి వెళ్ళి ఉండేది. అందుకని తన ఇన్నర్ ఫీలింగ్స్ ఏంటి అనే దాని మీద ఎక్కువ ఫోకస్ చేసుంటే ఆడియన్స్ కూడా పార్ట్ అయ్యేవాళ్ళు, దానిలో వాళ్ళు కూడా అర్థం చేసుకోవడానికి ఒక ప్రయత్నం జరిగేది. అందుకని ఆ క్యారెక్టర్ని కొంత ఇబ్బంది పెట్టారేమో అనిపించింది. అసలు అది కీలకం. వీళ్ళు ప్రధానంగా ఎంపిక చేసుకున్నటువంటి 3 పాత్రల్లో ఆ పాత్రే కీలకం. ఆ కీలక పాత్రని ఆడియన్స్కి ప్రాపర్గా పరిచయం చేయలేదు అని అనిపించింది. ఓకే, అదొక్కటి లోపం తప్ప మిగిలిన విజువల్గా చాలా బాగుంది సినిమా, టెక్నికల్గా బాగుంది, ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. ఆ సినిమాకి కావాల్సింది. సిద్ధు జొన్నలగడ్డ తన అభిమానుల్ని తన మేనరిజంతో అలరించాడు. థియేటర్లో ఆడియన్స్ని ఎంగేజ్ చేయటంలో వాళ్ళిద్దరూ, రాశి ఖన్నా అలాగే సిద్ధు జొన్నలగడ్డ, వాళ్ళిద్దరూ చాలా కష్టపడ్డారు. ఓకే, అందుకని పర్లేదు సినిమా, ఒక వన్ టైం వాచ్, సరదాగా థియేటర్కి వెళ్ళి చూసి రావచ్చు.